మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తిని ప్రజలందరికీ కూడా అందించేందుకు అహర్నిశలో పాటుపడుతూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి సహకరించి మరి ఈరోజు వారి చేతుల మీదుగా భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉంది. పెద్దలు దయచేసి గమనించి మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. భూమి పూజ అనంతరం గౌరవ మంత్రివర్యులు వారు ఈ యొక్క ప్రెమిసెస్కి విచ్చేయబోతూ ఉన్నారు. పెద్దలందరూ కూడా గమనించి మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణానికై శంకుస్థాపన మహోత్సవ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. భూమి పూజ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. నేరుగా మనం అందరం విజువల్స్ ని చూడొచ్చు. భూమి పూజ కార్యక్రమం జరుగుతూ ఉంది. వారి యొక్క స్వహస్తాలతో ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సహకారంతో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇంత చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మరి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని మరి చక్కగా జయప్రదం చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ మరికొద్ది నిమిషాల్లో సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. అన్నం పెట్టిన క్యాంటీన్లో అన్ని చూశాడు.
అందరూ వస్తారు వెనక్కి రా అది ఏదో పడిపోతున్నారు వైడ్ పెట్టి పంతులు గారు తీసుకున్నారు కదా బ్రో అక్కడన్నా सर्वदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः।
అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణంకై శంకుస్థాపన మహోత్సవ వేడుకల కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ వేదిక సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది. విచ్చేసినటువంటి పురోహితుల మంత్రోచ్చారణతో ఈ కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన యువతరం సారథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాళాలతో వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం. లోకేష్ గారు యువతకు మార్గదర్శి, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ 3 విభాగాల్లో అవకాశాలను సృష్టిస్తూ స్మార్ట్ యూత్ స్ట్రాంగ్ స్టేట్ అనే మంత్రాన్ని అమలు చేస్తూ డిజిటల్ గ్రామీణాభివృద్ధికి పునాదులు వేసినటువంటి విజనరీ లీడర్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ వేదిక సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది. నాయకత్వం అంటే కేవలం పదవి మాత్రమే కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక శక్తి అని నమ్మినటువంటి వ్యక్తి గౌరవ మంత్రివర్యులు వారు. సంకల్పమే విజయానికి మార్గం. ఆ సంకల్పం మన రాష్ట్రానికి నూతన రూపాన్ని అందించింది అని చెప్పి నిలువెత్తు నిదర్శనంగా పరిశ్రమల హబ్, ఐటీ సిటీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల విప్లవం, నేటి సవాళ్లకు రేపటి అవకాశాలుగా మార్చేటటువంటి గౌరవ మంత్రివర్యులు విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ వేదిక సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంది. విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండను సమర్పించవలసిందిగా వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. పెద్దలందరూ గమనించి మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా విన్నపం. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం. పెద్దలందరూ గమనించాలి, మీ స్థానాల్లో ప్రతి ఒక్కరూ కూడా కూర్చోవలసిందిగా విన్నపం.
పెద్దలు గమనించాలి, స్టేజ్కి ముందున్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా మీ మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వారి చేతుల మీదుగా పూలదండను సమర్పించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నపం. భాష, సంస్కృతి, గౌరవం కోసం మరి జీవం అర్పించినటువంటి వ్యక్తి. ఆయన మరణం తరువాత భారతదేశం చరిత్రలో మొదటి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పడింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు కేవలం ప్రాణం అర్పించలేదు. ఆయన త్యాగం తరతరాల తెలుగు ప్రజలకు స్ఫూర్తి అయింది. ఆయన ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చరిత్రలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు అందించడం జరుగుతోంది. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క త్యాగానికి నిర్వచనం అడిగితే మన గౌరవ పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తి అనేది మన అందరికీ తెలుస్తుంది. చాలామంది జీవితాన్ని ఇస్తారు, కానీ మరి ఇంత జీవితాన్ని అర్పించి వారి యొక్క స్ఫూర్తిని ఆంధ్రావళి ప్రజలందరికీ కూడా అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ మహానుభావుడికే సాధ్యమవుతుంది. అటువంటి మనిషిని చరిత్రలో చిరస్థాయిగా తరతరాలు గుర్తుంచుకునే విధంగా మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకలకు శ్రీకారం చుట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మరి వారి యొక్క సహకారంతో ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తు తరాలకు గర్వకారణం, వర్తమానానికే స్ఫూర్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క త్యాగం రాసిన చరిత్రకు సాక్ష్యం. మనం చూసేది ఒక్క క్షణం కాదు, ఒక యుగానికి ఆరంభం. తెలుగు తల్లి కోసం ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారు, ఆయన త్యాగం మన హృదయాల్లో చిరస్మరణీయంగా నిలుస్తోంది. పెద్దలందరినీ కూడా ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు గమనించి మేళ వాయిద్యాలు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. వి రిక్వెస్ట్ ఆర్కే టెంట్ హౌస్ టీమ్ లేడీస్ నుంచుని ఉన్నారండి, వారికి చైర్స్ వేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం మరియు స్మృతి వనం నిర్మాణానికై శంకుస్థాపన చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ వేదిక మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన లెజెండరీ లీడర్ గారికి ఈ వేదిక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ ఉంది. దయచేసి గమనించి వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరి నేటి కార్యక్రమం చరిత్రలో చిరస్థాయిగా తరతరాలకు నిలిచిపోయేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఘట్టం.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క చరిత్రను ఒక ఏవీ రూపం ద్వారా ఇప్పుడు మనం వీక్షిద్దాం. వి రిక్వెస్ట్ ఏవీ ప్లీజ్. తెలుగువారి భవిష్యత్తు కోసం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన ధీరోదాత్తుడిగా మనందరికీ తెలిసిన అమరజీవి పొట్టి శ్రీరాములు. మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లా పడమటిపల్లిలో 1901 మార్చి 16న గురవయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. శ్రీరాములు గారి విద్యాభ్యాసం 20 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలోనే కొనసాగింది. తర్వాత ముంబైలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో నెలకు 250 రూపాయల జీతానికి చేరి దాదాపు 4 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అయితే 25 ఏళ్ల వయసులో శ్రీరాములు గారి మనస్సు భారత స్వాతంత్ర సమరం వైపు మళ్లింది. జాతీయోద్యమంలో పాల్గొనాలన్న ఏకైక దృఢ నిశ్చయంతో గాంధీజీ అనుచరుడిగా సబర్మతి ఆశ్రమంలో చేరారు. 1935లో గాంధీజీతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు శ్రీరాములు. పోలీసు వారికి ఎదురు నిలిచి లాఠీ దెబ్బలు తిని విరోచితంగా పోరాడి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీరాములు గారు 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. మదరాసు ప్రెసిడెన్సీ పరిధిలోని దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ 1946 నవంబర్ 25న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. హరిజనుల కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గాంధీ గారు విరమింపజేసినప్పటికీ నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణ కోసం తన కృషిని కొనసాగించారు. అట్టల మీద నినాదాలు రాసి కాలికి చెప్పులు, గొడుగు లేకుండా మండుటెండలో తిరుగుతుండేవారు. ఆ సమయంలో 1947 ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు. వీధుల్లో పరిగెత్తారు. అందరితో సంతోషం పంచుకున్నారు. ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం, స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. మద్రాసు నుండి విజయనగరం వరకు తెలుగు వారు ఉన్నప్పటికీ తెలుగు వారికి గుర్తింపు రాలేదు. 1952 నాటికి కూడా ఆంధ్ర వాళ్ళంటే ఎవరికీ తెలియదు. అధికారం మొత్తం మద్రాసు వారి చేతిలోనే ఉండేది. తెలుగు వారిని బానిసలుగా చూసేవారు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని అవహేళన చేసేవారు. తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సీతారాం దీక్షను భగ్నం చేసి తెలుగువారి గుండెల్లో భయం నింపాలన్న ప్రయత్నం చేసింది. నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది. అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరాములు గారు ఎకాఎకిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసుకు బయలుదేరి వెళ్లారు. మద్రాస్ నడిబొడ్డున బలుసు సాంబమూర్తి గారి ఇంటి వద్ద ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజలు శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు, ఊరేగింపులు మొదలుపెట్టారు. అప్పటి వరకు తెలుగువారంటే ఆరంభశూరులే, ఈ దీక్ష త్వరలోనే ముగుస్తుందిలే అన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రికి చెమటలు పట్టించింది.
ఎక్కడ వారిని అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు. మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు. ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు తప్ప నాయకులెవ్వరూ శ్రీరాములు గారి దీక్షకు మద్దతు తెలపలేదు. నాయకులు లేకపోతే ఏంటి, మేమున్నాం అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకొని వచ్చేవారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. అప్పటికే నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారాయన. తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. తన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా శ్రీరాములు గారు ధైర్యం వీడక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. అటూ ఇటూ తిరుగుతూ అతి తక్కువగా మాట్లాడుతూ తన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని, ఎవరూ అల్లర్లు హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు ఉత్తరాలు రాస్తుండేవారు. కాని వాస్తవానికి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఆహారం లేక, నీరు కూడా తాగలేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు శ్రీరాములు గారు. డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి, నా ప్రాణం నిలబడడం కన్నా నా తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబడడమే నాకు ముఖ్యం అని తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ నెల నిరాహార దీక్షకు 50 రోజులు దాటాయి. పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు శ్రీరాములు గారు. బరువు పూర్తిగా తగ్గిపోయి 15.8 కేజీలకొచ్చారు. దీక్ష చేయడం వలన పేగులో పుండ్లు పడి నోటు నుంచి పురుగులు బయటకొచ్చేవి. ఆ హృదయ విదారక దీనస్థితిలో శ్రీరాములు గారిని చూసి ప్రజలు బాధతో తల్లడిల్లిపోయారు. 1952 డిసెంబర్ 15. అప్పటికి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు 58 రోజులు. ఆ రోజు ఉదయం నుండి ఆయన స్పృహలో లేరు. అప్పుడప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కళ్ళు మూతపడిపోయేవి. దాంతో శ్రీరాములు గారిని చూడనివ్వకుండా సందర్శకులను ఆపేశారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు. హరిజనోద్ధరణకై పోరాడిన మానవతావాది, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. అయినప్పటికీ ఆయన పాడె మొయ్యడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఆ దశలో స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీరాములు గారి మిత్రుడు సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుడివాడకే చెందిన మోపర్రు దాసు అనే హరికథ కళాకారుడిని కలుపుకొని తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకు పూనుకున్నారు. ఆ మహానుభావుని శివయాత్రలో అమరజీవి అంటూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు. శ్రీరాముల తనివి వీరా, ఆంధ్రుడా నీకిది పరీక్ష. అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది. అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు. చివరకు పోలీసు కాల్పుల్లో 8 మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి. దాంతో నాటి ప్రధానమంత్రి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి 1952 డిసెంబర్ 19న తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కార్యక్రమాలు మొదలు పెడతానని ప్రకటించారు. ఆ ఫలితంగా 1953 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్రగా అవతరించింది. ఇలా తెలుగువారికి
ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది. 1985లో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే 2వ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ 2018 మార్చి 20న GOMS నంబర్ 67ను విడుదల చేశారు. అలాగే శ్రీరాములు గారు అమరులైన డిసెంబర్ 15వ తేదీని ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా జరుపుకోవాలని 2019 ఫిబ్రవరి 14న జారీ చేసిన GOMS నంబర్ 21ను జారీ చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఆత్మార్పణ దినం అమలు కాలేదు. నాటి జీవోకు కొనసాగింపుగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజైన డిసెంబర్ 15వ తేదీన ప్రతి సంవత్సరం ఆత్మార్పణ దినంగా పాటించాలని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను, దేశభక్తిని స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు త్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ తెలుగు వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఉన్నతి కోసం మనమందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం. అమరజీవి ఆశయానికి తోడుగా నిలుద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాసను వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేచ్ఛ వాయువుని ఇచ్చి అమరులయ్యారు. ధన్యవాదములు. ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ గౌరవనీయులు శ్రీ డూండి రాకేష్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, యువనేత, మా అందరికీ స్ఫూర్తి. ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎటువంటి వెనక పెద్ద వ్యక్తులు లేకపోయినా నన్ను స్థానానికి తీసుకొచ్చి అన్నీ తానే నా పక్కన నిలబడి నడిపిస్తున్న మా అన్న నారా లోకేష్ అన్న గారికి, నాకు అధికారం లేనప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా నాకు తోడుగున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబ సోదరు సోదరీమణులకి, ప్రతి ఒక్క పోరాటంలో నాతో పాటు ముందుండి నడిచిన మా సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి, ఎక్కడైనా నేను తప్పటడికి వేస్తానేమో అని ప్రతి అంశంలో కూడా నన్ను జాగ్రత్తగా వెనకుండి కాపాడుతున్న మా టీజీ భరత్ గారికి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఒక స్థలం ఇవ్వండి సార్, మీరు దయచేసి అమరావతిలో ఒక విగ్రహం పెట్టాలి, ఒక ఆడిటోరియం కట్టాలని మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కోరితే లోకేష్ గారు దాన్ని ఒప్పుకోవటం కాకుండా ఆ రోజు ఒకటే చెప్పారు, కొద్ది ఓపిక పట్టండి, మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పిద్దాం, ఆ ఒప్పించిన తర్వాత స్థలం శంకుస్థాపనకి నేనే వచ్చి చేస్తా, మీరు కోరుకున్న ఆశ నెరవేరుస్తానని చెప్పిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అన్న విషయం ఈ వేదిక ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ బాధ్యతని మన మంత్రి నారాయణ గారు మేదేసుకొని, ఏదైతే సిఆర్డీ అధికారులతో సీఎం గారు రివ్యూ మీటింగుల్లో కూర్చున్నప్పుడల్లా గుర్తు చేసి, ఒకరోజు నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఈ స్థలం కేటాయించమని సిఆర్డీఏ మీటింగుల్లో గుర్తు చేసి చెప్పారు. అయినా సరే ఒక డాక్యుమెంటేషన్లో కొద్దిగా పెండింగ్ ఉంటే నారాయణ గారు నన్ను ఉదయం 9:30కి సిఆర్డీఏ ఆఫీస్కి రమ్మని చెప్పారు. నేను 9:30కి వెళ్ళేసరికల్లా నారాయణ గారు ఆల్రెడీ ఆఫీస్లో ఉన్నారు.
అక్కడ ఉండి సిఆర్డీఏ కమిషనర్ గారిని పిలిచి, సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు, లోకేష్ గారు ఫాలో అప్లో ఈ కార్యక్రమం జరుగుతుంది, నేను ఇక్కడ లోపల హాల్లో కూర్చుంటా, నాకు ఆర్డర్ కాపీ ఇచ్చి పంపియండి అని చెప్పిన ఘనత మన మంత్రి నారాయణ గారిదన్న సంగతి ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, మాకు పెద్దవాళ్ళు అంతకుముందు ఒక మంత్రిగా పనిచేశాడు, మా నియోజకవర్గం వెళ్ళండి, అతను ఎండోమెంట్ మినిస్టరు. ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములు గారికి కానీ తన కులానికి కానీ ఎండోమెంట్ దేవాలయాలకు కానీ గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే ముందు లోకేష్ గారు నన్ను అడిగారు, రాకేష్ మేనిఫెస్టోలో ఏం పెడితే బాగుంటుందని మేము చర్చించినప్పుడు, సార్ మా కులం గౌరవం కోరుకుంటుంది, మా వాళ్ళందరూ మంచి హోదాలో ఉండాలని కోరుకుంటారు, మీరు వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించే బాధ్యతను తీసుకొని ఆ రోజు ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండ పంపించి పట్టు వస్త్రాలు ఇప్పించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందన్న సంగతి కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఆ రోజు మంత్రిగా ఉన్నాడు, అతను ఏం చేశాడో తెలియదు, మరి ఏం ఉపయోగపడ్డాడో తెలియదు, అది అందరికీ తెలిసిందే. మరి నవంబర్ 1 మేము చేస్తామని చెప్పి ఓ జబ్బలు చచ్చుకోని చెప్పాడు. ఏంటయ్యా బాబు నవంబర్ 1 అంటే పొద్దున్నే పొట్టి శ్రీరాములు గారికి దండేయటం, సాయంత్రానికి వైఎస్ఆర్ అవార్డ్స్ అని వాళ్ళు హాల్లో పెట్టి ఫంక్షన్ చేసుకోవటం. మేము అడిగాం, సార్ అసలు వైఎస్ఆర్ అవార్డ్స్ సీటు ఏంటి, నవంబర్ 1 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, మీరు వైఎస్ఆర్ అవార్డ్స్ ఇచ్చి పొట్టి శ్రీరాములు గారిని కించపరుస్తున్నారంటే దాని మీద కూడా మాకు కేసు పెట్టారు. అయినా భయపడేది లేదు, ఎన్ని కేసులున్నా మా వెనకున్న ధైర్యం నారా లోకేష్ గారు, ఆయన మాట కోసం, ఆయన శాస్త్రం కోసం మనందరం ఎక్కడ దాకా వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇంతమంది ఉన్న మనకి అమరావతి నడి బొడ్డున 6.8 ఎకరాల స్థలం ఇచ్చి ఇక్కడ రాబోయే రోజుల్లో లోకేష్ గారు నాకు టైం పెట్టారు, మీరు ఎప్పుడో చేస్తే కాదు, బాబు గారితో నేను డిస్కస్ చేశా, 125వ జయంతి ఉత్సవాలు నడుస్తాయి. శ్రీరాములు గారు 125వ జయంతి ఉత్సవంలో భాగంగా రాబోయే మార్చి 16న మీరు కట్టాలనుకున్న బొమ్మని ఇనాగ్రేషన్ చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్పారు. సార్ మేమందరం బాధ్యత తీసుకుంటాం. రాబోయే మార్చి 16వ తారీఖున ఈ సాగరంలోనే 58 అడుగుల కంస విగ్రహాన్ని శంకుస్థాపన కాదు ఓపెనింగ్ చేపిస్తామని మీకు మాట ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా అనేక మంది లేరు, దయచేసి అందరూ కూడా అన్నిగా భావించొద్దు. ఇక్కడ వేదిక మీద అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ వచ్చున్నారు. అమర్జీవి వారికి మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ దాకా వచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శిరసు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. ఇప్పుడు తాడికొండ గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు తెనాలి శ్రావణ్ కుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు, విద్యాశాఖ మార్చులు, ఆర్టీజీఎస్ శాఖ మార్చులు నారా లోకేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మన చరిత్ర ఇప్పుడే మన కళ్ళ ముందు చూయించారు. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అని మద్రాసు రాష్ట్రంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతాన్ని అంతా కలిసి ఇక్కడి నుంచి బరంపురం వరకు ఒకే రాష్ట్రంగా ఉండేది. ఎక్కడ కన్యాకుమారి దగ్గర నుంచి బరంపురం, ఒరిస్సా బరంపురం దాకా ఒకే రాష్ట్రంగా ఉండేది. మొట్టమొదటిసారి తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో బాపట్లలో ప్రత్యేకంగా ఆంధ్ర మహాసభ జరిగింది. ఆంధ్ర మహాసభలో తీర్మానం చేశారు. మొట్టమొదటిసారి బాపట్లలో సభ పెట్టి స్వామి సీతారామ ఆధ్వర్యంలో సభలో నిర్ణయం చేశారు, మనకంటూ తెలుగు మాట్లాడే వారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి, మనల్ని చిన్నచూపు చూస్తున్నారు మద్రాసు రాష్ట్రంలో, మన అందరిని కూడా మద్రాసీలని పిలుస్తున్నారని ఉద్దేశంతో ఒక తీర్మానం ఏర్పాటు చేసి దానికోసం పోరాటం గుంటూరులో నిరాదీక్ష చేశారు. ఆ తర్వాత చరిత్ర అంతా మనకి చెప్పారు. ఈ రకంగా ఆ రోజుల్లోనే చేసిన ఉద్యమం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1వ తారీఖు 1953 కర్నూలు కేంద్రంగా ఏర్పడింది. కర్నూలు కేంద్రంగా టెంటల్లో పరిపాలన సాగించారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం కర్నూలు ఏర్పడిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం తర్వాత కాలంలో ఏమైందంటే
హైదరాబాద్ రాష్ట్రం సపరేట్గా ఉండేది. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో మాట్లాడే తెలుగు వాళ్ళందరూ కలిసి, కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగు భాషాభిమానులు అందరూ కూడా కలిసి మాకందరికీ కూడా తెలుగు అక్కడ కూడా మాట్లాడుతున్నారు, మనం అందరం కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఒక ఆలోచనతో విశాలాంధ్ర ఉద్యమం ఏర్పాటు చేశారు. విశాలాంధ్ర ఉద్యమం ద్వారా ఏం చేశారంటే అందరూ కూడా ఒక కాంప్రమైజ్కి వచ్చారు. ఆ కాంప్రమైజ్ ఏంటి, హైదరాబాద్ కానీ కేంద్రంగా పెట్టినట్లయితే మేము విశాలాంధ్రకు ఒప్పుకుంటామని అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు రాజీనామా చేసేట్టు మరి ఆ రకంగా 1956 నవంబర్ 1న ఏర్పడింది. ఆ తర్వాత చరిత్ర మనందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆ తర్వాత మల్కీ రైట్స్, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఇవన్నీ దాటుకుంటూ మళ్ళీ ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మరి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం జూన్ 1వ తారీఖు నుంచి ఏర్పడింది. సో ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రుల కోసం ఒక ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రం ఉండాలని మొట్టమొదటిసారి కృషి చేసింది గుంటూరు జిల్లా వాళ్ళే. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు అయినప్పటికీ కూడా మన ఆంధ్రులందరికీ ఒక రాష్ట్రం ఏర్పడాలని చాలా పోరాటం చేశారు. 58 రోజులు నిరాదీక్ష చేయటం సాధారణమైన అంశం కాదు. నిరాదీక్షలోనే చనిపోయాడు ఆయన. అనేక రకాల ఇబ్బందులు పడ్డారు, శారీరకంగా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. నెహ్రూ గారు, అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు 2 కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ఇలా చేయటానికి వీల్లేదు, ఇలాగానే మొదలు పెడితే దేశం అంతా కూడా భాష ప్రయుక్త రాష్ట్రాల మీద విచ్ఛిన్నం అయిపోద్దని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా కూడా కుదరకుండా చివరికి ఆయన ఆత్మ బలిదానంతో మన రాష్ట్రం సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్రం ఉందో దాదాపు 100కి 95% ఇప్పుడు మనకున్న ఆంధ్ర రాష్ట్రం, ఈ 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాల రాష్ట్రం ఏదైతే ఉందో అదే మొట్టమొదటి మన ఆంధ్ర రాష్ట్రం. తర్వాత కాలంలో కొంత విభజన జరిగినప్పటికీ కూడా మనం ఈ రోజున సాధించుకున్న రాష్ట్రం, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు సాధించిన రాష్ట్రం, ఈ రాష్ట్రం ఒకటే అని చెప్పి నేను మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహానుభావుడి యొక్క త్యాగంతో ఏర్పడిన ఈ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు ఏర్పడాలంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా అవసరం. ఈ నాయకత్వం ఇంకొక కనీసం ఒక 15 సంవత్సరాలు ఉంటే కానీ ఈ ప్రాంతం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడదని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదములు సార్. ఇప్పుడు మన గౌరవ చైర్మన్ గారు కూడా గౌరవనీయులు సోమశెట్టి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహానికి శంకుస్థాపనకు వచ్చినటువంటి మన ప్రియతమ యువ నాయకుడు, మన రథసారథి, మనందరికీ ధైర్యం నింపి ముందుకు నడవాలనే ఉద్దేశంతో ఈరోజు పొట్టి శ్రీరాములు యొక్క కార్యక్రమానికి వచ్చేటప్పుడు మన నాయకుడు నారా లోకేష్ గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మా టీజీ భరత్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ వ్యాపారస్తులకు, ఈరోజు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైశ్య సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గత ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు, ఊసైనా ఎత్తలేదు. 5 సంవత్సరాల అధికారం ఉన్న ఒక చెత్త ముఖ్యమంత్రి పని చెయ్యకుండా రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు పొట్టి శ్రీరాములు మర్చిపోయాడు. పొట్టి శ్రీరాములు మర్చిపోయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడమే దరిద్రం. మన అందరం కష్టపడ్డాం ఎన్నికల్లో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి. ఈ ఉద్దేశంతో డూండి రాకేష్ విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాలని చూస్తే అప్పుడు ఒక చెత్త మంత్రి ఉన్నాడు ఇక్కడ వెల్లంపల్లి. మా యొక్క మీటింగ్ని క్యాన్సిల్ చేసి పోలీసు వాళ్ళని పంపించి మీటింగ్ క్యాన్సిల్ చేయించాడు రాకేష్ చెప్పేటటువంటి మీటింగ్ను. ఆ రోజు నుంచి మా మీటింగ్ క్యాన్సిల్ చేస్తామనేసి రాకేష్ నేను రాష్ట్రమంతా వయస్సులంతా తిరిగి వయస్సును ఉత్తేజపరిచి ప్రతి ఒక్కరిని పచ్చ జెండా పెట్టుకునే విధంగా మనం చంద్రబాబు నాయుడు గెలిపించాలి, మన అదే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి 6 వయసు సోదరులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తుండా. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పట్టుదలతో, ఎందుకు రాకేష్ ఇబ్బంది పడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులుంటాయి, మనం అన్నీ చూసుకోవాలంటే ఏది లెక్క పెట్టకుండా ముందుకు దూసుకుపోయి లెక్క చేయకుండా లోకేష్ గారి యొక్క ధైర్యము
లోకేష్ గారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టాడు. మన ముఖ్యమంత్రి చూశాం, మాట ఇస్తే తప్పనటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తులు ధైర్యంగా వ్యాపారం చేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఎంతో పెట్టాడు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, పొట్టి శ్రీరాములు ఎందుకు మర్చిపోయావు? జవాబు చెప్పు. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. మాకు ఈరోజు మా లోకేష్ బాబు వచ్చి శంకుస్థాపన చేశాడు. మీ నోట్లోకి రాలేదా? మీ మైండ్లోకి రాలేదా? సిగ్గు తెచ్చుకోవయ్యా. ఈరోజు మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే నీ ముండ ముప్పై ఎప్పుడైతే నువ్వు వైఎస్ సమస్య లేదని తెలియజేస్తున్నా. మా లోకేష్ కావోయే మా నాయకుడు మా నారా లోకేష్ మీద ఏదేదో మాట్లాడతారు, చిందులు మాట్లాడతారు. ధైర్యం ఉంటే రా, సభా వేదిక పెడతాం. మా లోకేష్ వేసే క్వశ్చన్కు ఒక్క జవాబు చెప్తే నీ కాళ్ళ కింద జగన్ చెప్తున్నా. నీ చేత కాదు. నీవు రాజకీయం నేర్చుకోవాలంటే మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ నుంచి నేర్చుకో. ట్యూషన్ పెడతాం రా, నేర్చుకో రాజకీయాలు. చేత కాకుండా అంతేగాని తిక్క మాటలు మాట్లాడితే ఇంకా సిగ్గులేదమే నీకు. 11 సీట్లు వచ్చినాయి. నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నీ ముఖానికి ప్రతిపక్ష హోదా కాదు, పులివెందలో రుచి చూపించారు అక్కడ ప్రజలు. ఇంకా సిగ్గు రాలేదు, మాట్లాడుతున్నారు. అందుకనే మనందరం పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. మనం కావాల్సిందంతా లోకేష్ నాయకత్వంలో మనం యువకులంతా ఇవాళ ముందుకొచ్చారు. 80 మంది కొత్త ఎమ్మెల్యేల సీట్ ఇచ్చిన ఘనత కూడా మా లోకేష్ దయ. యువగళంలో ప్రత్యేకంగా రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు తెరుచుకున్నటువంటి మా నాయకుడు లోకేష్ బాబు. అందుకని ఇవాళ చిందులు చిక్కుతున్నారు, లోకేష్ గురించి అసూయపడుతున్నారు, సత్తున్నారు. ఎన్ని చేసినా రాబో రోజుల్లో మంచి నాయకత్వం మేమందరం పనిచేస్తున్నాం. ఇదే సార్ నేను చెప్పేది ఒకటి, లోకేష్ బాబు గారు, రాకేష్ మేమందరం కష్టపడ్డాం, వైఎస్ సోదరులు కష్టపడినారు. రాష్ట్రంలో పచ్చ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మహిళలు కానీ తెలుగుదేశం పార్టీ కోసం విజయం కోసం ఎంతోమంది బయటకు వచ్చి పనిచేశారు. వాళ్ళకు కూడా ఆ రోజు పార్టీ ఆఫీస్లో పెద్ద ఆయన ముందు మేము పెట్టాం. పార్టీ పదవులు కానీ నామినేట్ పోస్టులు కానీ మా వయసులో కొంచెం అక్కడక్కడ చిన్న పదవులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు సార్. తదుపరి పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాసవి మాతాకు జై గోమాత. వేదికను అలంకరించిన పెద్దలు, మిత్రులు, నారా లోకేష్ గారు, మా ఫ్యూచర్, మీ ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్, ఆ టార్చ్ బేరర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎన్నో ఉన్నాయండి, డిక్షనరీలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో అన్ని చెప్పచ్చు లోకేష్ గారి గురించి. ఇంకా పెద్దలు నారాయణ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యేసు, ఇంకా మా ఫైర్ బ్రాండ్స్ రాకేష్ గారు, సోమశెట్టి వెంకటేశ్వర్ గారు, వేదికను అలంకరించిన బిజినెస్ పీపుల్, ఇక్కడ విచ్చేసిన ఆర్యవైశ్య సోదరమణులు అందరికీ నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఫ్యూ థింగ్స్ అండి. పొట్టి శ్రీరాములు గారిది విగ్రహం ప్రతిష్ట చేయాలా, ఆ ఆలోచన రావాలా అనేది మన రాకేష్ గారికి రావడం అనేది నిజంగా ఆనందం. ఎందుకంటే మన ఆర్యవైశ్యుల్లో అట్లా గొప్ప గొప్ప నాయకుల గురించి చెప్తేనే కొంతమంది హిస్టరీ మర్చిపోతుంటారు, అప్పుడప్పుడు రివైవ్ చేసే దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇట్లా స్టాచ్యూ పెట్టాలా, ఇట్లా ఆలోచన వచ్చిండేదానికి ఆయనకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మా గ్రూప్ తరఫున ఫస్ట్ డొనేషన్ రాకేష్ గారు, లోకేష్ గారు ఒక 1 crore మా
టీజీవీ గ్రూప్ నుంచి ఫస్ట్ డోనార్ కింద మీరు రాసి పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలా ఏదన్నా ఉన్నా మాకుండే రిలేషన్స్ మాకుండే శాఖ ఉంది కాబట్టి ఎవరితోనా మాట్లాడేదానికి పాసిబిలిటీ ఉంది. అది లోకేష్ గారు చంద్రబాబు గారు ఇచ్చినారు కాబట్టి ఎక్స్ట్రా సపోర్ట్ దాని నుంచి మనం సపోర్ట్ చేసి ఏదైనా ఆర్థికంగా ఎక్కడైనా సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా మా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాను. అలాగే లోకేష్ గారికి ఫ్యూ థింగ్స్ అండి. మా ఆర్యవైశ్య సార్ జనరల్గా చాలా సైలెంట్గా ఉంటారు, ఓట్ల రూపంలోనే చూపిస్తారు. మొన్న ఎలక్షన్స్లో 24లో 95% సార్ 95% మనకేశారు సార్. ఓకే వాట్ ఎవర్ 99% వాట్ ఎవర్ ఓకే వెరీ గుడ్ నో ప్రాబ్లం. సో ఇట్లే ఎందుకంటే ఏమున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా ఎక్కడ చూపించకుండా డైరెక్ట్గా ఓట్ రూపంలో చూపిస్తారనమాట. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. అంటే వీ షుడ్ క్యారీ ఫార్వర్డ్, ఎప్పుడు ఎల్లప్పుడూ మా పార్టీ వెనకే ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ మన పైన ఉండే వాల్యూస్ కానీ మనకు ఉండే సిస్టమ్స్ కానీ గుర్తించి ఎప్పుడు కూడా రికగ్నిషన్ ఇవ్వడంలో కానీ మీరు చూస్తే పక్కన రాష్ట్రంలో తెలంగాణలో లేకపోతే తమిళనాడులో కర్ణాటకలో కూడా ఎవరికి ఇవ్వలేదండి. మినిస్ట్రీనే ఇవ్వకుండా ఒక పెద్ద శాఖకు కూడా ఇవ్వడం అనేది అది లోకేష్ గారికి చంద్రబాబు గారికే దక్కుతుంది. మనకెక్కడ ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా గుర్తింపు ఉందా? ఒక మినిస్టర్ అనేది అన్న ఉన్నాడా? ఆర్యవైశ్య చాలా మంది ఉన్నాం కదా మనం కూడా, పక్కన తెలంగాణలో కూడా లేదు. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. మనకు కూడా ఎప్పుడైతే గుర్తింపు ఎక్కడ ఇచ్చారో ఆ పార్టీతో ఫ్యూచర్ అనేది నడిచి వెంటనే మనకు కూడా ఫ్యూచర్ ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్ అండి. ధన్యవాదములు సార్. తదుపరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు పొంగూరు నారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సభావేదికను అలంకరించిన గౌరవనీయ మంత్రివర్యులు యువ నాయకుడు లోకేష్ గారికి, వేదికను అలంకరించిన మంత్రివర్యులు భరత్ గారికి, శాసనసభ్యులకు మరియు వేదికను అలంకరించిన రాకేష్ గారికి మరియు సోమిశెట్టి వెంకటేశ్వర గారికి, పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరీమణులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. పొట్టి శ్రీరాములు గారు 1901లో ఆ రోజు కంబైన్డ్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు. వారు మద్రాసులో జన్మించారు. తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం, తర్వాత 25 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో చేరటం, అక్కడ అనేక ఉద్యమాల్లో అటు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, వీటన్నిటిలో పాల్గొనటం, జైలుకు పోవటం. ఆ తర్వాత మన కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది. అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనుల కోసం, హరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు 58 రోజులు నిరాహారక్ష చేసి ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది. అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది. ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి 6.8 ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని. దీన్ని వెంటనే ఇవ్వటం జరిగింది. దీన్ని
26 మార్చి 16కే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు. నిజంగా 2016కి కంప్లీట్ చేయాలి. దానికి ఏదైతే సిఆర్డిఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ 100% చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. సార్ తమరు మాట్లాడే ముందు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వారసులు ఒక 4 వచ్చారు సార్. వారి కుటుంబ సభ్యులు, వారికి తమ చేత్తో చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వారసులు గారిని వేదిక మీదకి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క వారసత్వం. మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. వారు నేడు మన మధ్య లేరు అనేటటువంటి మాట మన మనసులో కూడా రాదు. ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి మనసుల్లో ఉంది. మరి వీరి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా తెలుసుకొని మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఒకలా అదేవిధంగా సార్ 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 అదేవిధంగా 6.8 ఎకరాలు మీ అందరి ప్రోద్బలంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇక్కడ మనకి సైట్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ స్మృతివనం ఎలా ఉండబోతా ఉంది, విగ్రహం ఎలా ఉండబోతుంది, అద్భుతమైన ఆడిటోరియం ఎలా ఉండబోతా ఉందో ఒక్కసారి మీ అందరి కరతాళాలతో వీడియో లాంచ్ అయిపోతా ఉన్నాం ప్లీజ్.
ఎంతో అద్భుతంగా చరిత్రను సృష్టించే విధంగా రూపొందించబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి పట్ల అచంచలమైనటువంటి నిబద్ధత కలిగిన ప్రజాశీల ఆలోచనావంతుడు, అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా, నైపుణ్యాలు పెంపొందించడం కర్తవ్యంగా, టెక్నాలజీని ప్రతి ఇంటికి చేరవేయడం సంకల్పంగా, మేధోసతతో మరి కూడినటువంటి మేనేజ్మెంట్ నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని అలరించినటువంటి లీడర్షిప్, ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేటటువంటి ధ్యేయం మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవనీయులు నారా లోకేష్ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రకాష్ ఆర్ట్స్ నుంచి సుబ్బారావు గారు పెద్దలు 50 లక్షలు డొనేట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహం, ఆడిటోరియం, మ్యూజియం మరియు స్మృతివనం శంకుస్థాపన మహోత్సవ వేడుకలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన యువ లీడర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ మీ అందరి కరతాళ మధ్య వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ ఇప్పటికీ ఇక్కడ ఎక్కువ రాజకీయాలు మాట్లాడారు. కూర్చోనా ప్రశాంతంగా, కంగారు ఎక్కువ మా రాకేష్ గారికి. విగ్రహం ఏర్పాటు చేయాలి, మ్యూజియం కట్టాలి, కన్వెన్షన్ సెంటర్ పూర్తి చేయాలి. స్వామి దీనికే కంగారు పడితే ఎట్లా? వాసవి మాతాకి, వాసవి మాతాకి. వేదిక మీద ఉన్న పెద్దలు భరత్ గారికి, నారాయణ గారికి, శ్రావణ్ అన్నకి, శ్రీనివాస్ అన్నకి, సోమశెట్టి గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ దొంది రాకేష్ గారికి, అదేవిధంగా ప్రకాశాత్ సుబ్బారావు గారికి, కేపీసీ అనిల్ గారికి, డబుల్ హాత్ శ్యామ్ గారికి, పి కృష్ణప్రసాద్ గారికి, మస్తాన్ రావు గారికి, యేసు గంగాధర్ గారికి, రామకృష్ణ గారికి, వాసుదేవరావు గారికి, ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్.
కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. 58 అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు. దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది. పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన వారు. ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి. అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భాష ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమర నిరాహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే మార్పులు వచ్చినాయి. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు. సమాజంలో ఏ మార్పు అయితే ఆయన ఆశించారో దానికోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి. మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి, ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు. అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన 5 సార్లు నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన ఏకంగా సాబరమతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ తాత గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు. గాంధీ తాతనే చెప్పారు, పొట్టి శ్రీరాములు లాంటి 10 మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలోనే వచ్చేదని. నాలాంటి చాలామంది, అంటే మా జనరేషన్లో చాలామంది వారు పొట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం, ఏదో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం. కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది, ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం. మనం చాలా నేర్చుకోవాలి. నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితమే పోగొట్టుకున్న వ్యక్తి. ఈరోజు 1 మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు, లేదంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు. పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్. ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడుగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది. మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారి దీక్ష కూర్చున్నప్పుడు చాలామంది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో 30 రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది. చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానికుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి. ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలుపుతున్నా. అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి. బయటికి అడుగుపెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా. అంతేకాదు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తారు. ఆయనే మన రోసయ్య తాత గారు. రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడేవాడు. తాతయ్యకి నేను చెప్పాను, తాతయ్య రాజకీయాల్లో లేని లోటు, ఈరోజు మీరు రాజకీయాలు లేరు, ఆ లోటు మాకు తెలుస్తుంది. రాజకీయాలు మారిపోయినాయి. మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని, మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే. అది మీ గొప్పతనం,
అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాను జరిగింది. ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేస్తున్న వారు, వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ స్మృతివనం ద్వారా మనం కేవలం వీడియోస్, ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి వేదికమైన పెద్దల సహకారం కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే మనం ఈరోజు వీడియో చూసాం, దాంట్లో పెద్ద ఫోటోలు లేవు. రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రోడక్ట్ కనుక ఏఐ బాగా వాడేశాడు ఈరోజు వీడియోలో. అవన్నీ ఫోటోలు బయటికి తీసుకురాలి, ఆర్కైవ్స్ నుంచి వీడియోస్ తీసుకురాలి, లైబ్రరీస్ నుంచి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత అయిన ఉంది. స్మృతివనం కడతమే కాదు, ఒక రీసెర్చ్ చైర్ అనేది ఏర్పాటు చేసి ఆయన చరిత్ర పైన రీసెర్చ్ కూడా చేయించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఆర్యవైశ్య సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని. ఆనాడు నన్ను అడిగితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను, మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని. ఇది కమిట్మెంట్ మాత్రమే కాదు, ఇది నాకు ఒక ఎమోషన్, చేయాలని ఒక తపన. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే, పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది. అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. అన్ని రకాలుగా సంఘానికి మేము సహకరిస్తాం, ట్రస్ట్కి మేము నిలబడతాం, కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు, అమర్ రహే పొట్టి శ్రీరాములు గారు. జై హింద్, జై హింద్. ధన్యవాదములు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి శోభను చేకూర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన యువ నాయకుల వారికి రాకేష్ గారి చేతుల మీదుగా దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవాలండి, దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరు మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పెద్దలు, గౌరవ మంత్రివర్యులు, గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే కేవలం పుస్తకంలో ఒక పదం మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో సాక్షాత్కారం అవ్వాలి అని చెప్పి నమ్మి విశ్వాసంతో ప్రజలకు విశేషమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మరియు రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ని అందిస్తూ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. విచ్చేసినటువంటి మంత్రులు గౌరవనీయులు నారాయణ గారికి రాకేష్ గారి చేతుల మీదుగా జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది. తదుపరి రాకేష్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులు భరత్ గారికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తూ మరి అందరికీ కూడా చక్కటి మోటివేషన్ని అందించినటువంటి మన యువ నాయకులు, లెజెండరీ లీడర్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భూమి పూజ చేయటం జరిగింది. మరి మరొక సంవత్సరంలో దానికంటే ముందుగానే ఈ యొక్క స్మారకం నిర్మాణం అనేది
పూర్తి చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి బృందానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భాషకు ప్రాణత్యాగం అర్పించినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ యొక్క వేదిక సిద్ధం చేసేందుకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యుల వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం. వారిని పంపించండి సార్, పంపించండి సార్. వి రిక్వెస్ట్ మహిళలను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆర్యవైశ్య మహిళలు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రూప్ ఫోటో. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. ఓన్లీ లేడీస్ని మాత్రమే గమనించాలి, ఓన్లీ లేడీస్ని మాత్రమే. ఆర్యవైశ్య సోదరి మనులు రాకేష్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కసారి రాకేష్ గారు సార్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మహిళా మనులందరూ కూడా అటువైపు నుంచి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్లోగా అండి దయచేసి గమనించాలి. మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి సహకారాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి స్టేజ్ మీద ఉన్న మహిళా మనులు అందరూ గమనించాలి. ఒక్కొక్కరిగా పిలుస్తామండి, దయచేసి కంగారు పడొద్దు. సార్ వెళ్ళరండి ప్లీజ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంది అని చెప్పాలి. మరి మహిళా మనులందరికీ వారి యొక్క సాధికారత కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నేత గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. చిన్నగా ఒక్కొక్కరిగా అటువైపు నుంచి దిగవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. సార్ ఇంకా స్టాప్ చేయండి సార్ ప్లీజ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రార్థన. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. కొంచెం చిన్నగా అండి, ఒక్కొక్కరిగా వెళ్ళండి ప్లీజ్. సార్ ఒక్కొక్కరిగా పడిపోతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ గమనించాలి. చిన్నగా ఎవరు తోసుకోవద్దండి ప్లీజ్. అటువైపు నుంచి దిగాలి. సార్ ఒక్కసారి ఆపండి, ఒక్క నిమిషం సార్. ఏమండి అవకాశం ఇస్తారు, దయచేసి గమనించాలి ప్లీజ్ ప్రతి ఒక్కరు. సార్ ఒక్క నిమిషం ఆపండి సార్. అటువైపు నుంచి దిగాలి, పెద్దలు గమనించాలి. సార్ అలా పైకి రాకూడదు సార్, దయచేసి గమనించాలి. సార్ ఒక్కసారి ఆపండి.
ఆపండి సార్ ఎవరు. దయచేసి పోలీస్ సిబ్బంది స్టేజ్ ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలీసు సోదరులు, పోలీసు సిబ్బంది స్టేజ్ ని క్లియర్ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం.